వినాయక చవితి మాకు పెళ్లి కాక ముందుకు ఇంటి దగ్గర బాగా జరుగుతుంది. వినాయక చవితి పండుగ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఇంకా ఎంజాయ్ లేదు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, బాగా ఫీల్ అవుతుంది. సో ఏది ఒకటి తక్కువ అనమాట. అందులో పంటి నొప్పి బాగా పడుతుంది. సో కొన్ని పెళ్ళైనాక బంద్ చేసుకోవాలని తెలిసి బాగా బంద్ చేసుకుందాం, బంద్ చేసుకో. ఇక ఆల్మోస్ట్ చాలా బాధపడింది. అందుకే బయటికి అలా అలా గణపతి తిప్పుకొని వస్తున్నాను. సో అందుకే తిరుగు అని. నువ్వు నిమజ్జనానికి వచ్చిన సంగతి చెప్పు ఫస్ట్. నేను ఇంటి దగ్గర ఒక్కదాన్ని ఉన్నాను. నిమజ్జనానికి వెళ్ళా అంటే తనకి ఎంజాయ్ చేయడానికి నేను అవకాశం ఇచ్చాను. నేను వేరే ఊర్లో పోయి నిమజ్జనం చూస్తున్నాను. సో ఏదైతే మీ నిమజ్జనానికి అయితే వెళ్ళాడు కాదు. ఒకప్పుడు